గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తముగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలము ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు గురువు యోగిస్తున్నాడు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి శుక్రగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం వల్ల వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధ బాంధవ్యాలు కుదిరే అవకాశాలు గోచరమవుతున్నాయి. దాంపత్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చి ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చలతో ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఒకటయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పొచ్చు. అయితే ధనపరంగా ఆ అభివృద్ధి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అంతే విధంగా ఎక్కువగా ఉండబోతున్నాయి. ప్రధానంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క 27వ తారీఖు రోజున శని వక్రీకరించినటువంటి కారణం చేత కుంభరాశి ఫలితాలు కూడా ఉండడం, కాస్త కంటక శని ప్రభావము కొంత తగ్గుముఖం పట్టడం, చేసే ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి తరచూ వస్తున్నా ఆ ఆటంకాలు తొలగి జీవితంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఈ యొక్క శని ప్రభావంలో కలుగుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా విదేశీయానం, విదేశీ విద్యకు చేయాలనుకునేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశము, మీరు తలచినదే తడవుగా విద్యార్థులు తప్పకుండా విదేశీయానానికి పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. అయితే ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులు ఉన్న సంస్థల్లో పనిచేస్తూ వేరే సంస్థలకి వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ యొక్క కొన్ని రోజులు మాత్రం, ఒక వారం రోజులు ఓపిక పడితే గ్రహాలు మారుతాయి. అప్పుడు మీరు ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే అప్పుడు ప్రయత్నం చేయవచ్చు. నిరుద్యోగస్తులు బాగా గట్టిగా ప్రయత్నం చేయండి. వచ్చేటువంటి మాసంలో అద్భుతమైనటువంటి ప్రగతి, మీకు అనుకున్నటువంటి విధంగా ఉద్యోగం లభించి తీరడం అనేటువంటిది ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే నెలలోనే మీకు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నూతన వ్యక్తులు పరిచయ ప్రభావం వల్ల మీకు ఊహించిన దానికంటే కూడా జీవితంలో అభివృద్ధి పొందడానికి, ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క కుజ సంచార ప్రభావం అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోవడము, తరచూ ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతుండడం, మానసిక వేదనకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న పని సాధించలేకపోయాము అనేటువంటిది ఉంటుంది. అన్నిటికంటే మించి ధనము బాగా సమకూరుతుందనే ఒక సంతోషము తప్ప చాలా మటుకు అన్ని రకాలుగా ఇబ్బందుల, సమస్యలతో కూడుకున్నటువంటి జీవిత విధానాన్ని ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతాన భాగ్యము కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణంగా మిశ్రమం కంటే అధిక శుభ ఫలితాలు పొందే అవకాశము గోచరం అవుతుందని చెప్పవచ్చు. అయితే ప్రతి మనిషికి కూడాను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వ్యాపారంలో అభివృద్ధి రావాలి, ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, సొంత ఇంటికల నెరవేర్చుకోవాలి, విద్య, వివాహ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అంతేకాకుండా ప్రయోగ బాధలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యల నుంచి కూడా విముక్తి కావాలని కోరుకుంటారు. అన్నిటికంటే ఈ యొక్క శని 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా ఏదో కొంత అలజడి అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఎదురవుతుంది. కాబట్టి ఇది డిసెంబర్ వరకు కొనసాగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో జూలై 25వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకి వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనిశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రాత్రి 25వ తారీఖు 8 గంటల లోపల మీ గోతనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు రోజున తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. 22, 23వ తేదీల్లో ప్రధానంగా జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శరీరము క్షీణించి అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని కూడాను చేయడానికి ముందుకు సాగదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 24, 25, 26, 27, 28 ఈ యొక్క 5 రోజుల్లో ఊహించిన దానికంటే ఎక్కువ శుభ ఫలితాలు, ధనాదాయం బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాలైనటువంటి ఆర్థిక సమస్యల్ని తొలగించుకొని ఆనందంగా జీవిస్తారు. మిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ఆఖరి రోజులైనటువంటి 29, 30, 31 ఈ తేదీలో మాత్రం ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తిగా ఉండదు. ప్రతిదీ కూడాను మనస్సు ఏదో ఆందోళనకి గురవుతుంది. రావాల్సిన దాని గురించి ఎక్కువగా ఆలోచించడమే
ఈ యొక్క 3 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సకల శుభ ఫలితాలు ఈ యొక్క దైవానుగ్రహం వల్లనే పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఇటు దైవానుగ్రహం ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం ఎల్లప్పుడూ చేయాలి. అయితే స్టాక్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టడం, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా యోగం లేదు కాబట్టి ఎక్కువగా పెట్టుబడులు ఎక్కడా పెట్టకండి. దైవానుగ్రహం కోసం జూలై 25వ తేదీన తొలి ఏకాదశి సందర్భంగా రాత్రిపూట 9 గంటలకి జరిగే వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాల్లో 25 రాత్రి 8 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నారంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.